బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ నేడు మహాధర్నాకు పిలుపునిచ్చింది. టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ భారీ నిరసన కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ధర్నా నిర్వహించనున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ యూత్ కాంగ్రెస్ తో పాటు మహిళా కాంగ్రెస్ విభాగం పాల్గొననుంది. ముఖ్యంగా బడ్జెట్లో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని ఈ మహాధర్నాకు పిలుపునిచ్చారు. కాగా ఇప్పటికే కేంద్ర వార్షిక బడ్జెట్పై సీఎం, మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేడు మహాధర్నాకు పిలుపునిచ్చింది. టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ భారీ నిరసన కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ధర్నా నిర్వహించనున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ యూత్ కాంగ్రెస్ తో పాటు మహిళా కాంగ్రెస్ విభాగం పాల్గొననుంది. ముఖ్యంగా బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపుతున్నారని, ఇప్పటికే కేంద్రం తెలంగాణ బడ్జెట్లో తెలంగాణ కాంగ్రెస్ లో విపక్ష చూపుతుందని, దీనికోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇక హైదరాబాద్ లో కాంగ్రెస్ మహాధర్నాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర సాయంత్రం 4 గంటలకు భారీ ధర్నా చేయనున్నారు. ఈ యొక్క నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నేతలు, ఎన్ఎస్యూఐ నాయకులు పాల్గొనబోతున్నారు. అయితే మొత్తానికి కాంగ్రెస్ ఒకటే చెప్తా ఉంది, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులు సరిగా చేయలేదు. గుండు సున్నా తెలంగాణకు ఇచ్చింది. నిధుల కేటాయింపులో తెలంగాణకు తీవ్రని అన్యాయం చేసింది. అదే విధంగా వ్యవసాయ రంగానికి అసలు బడ్జెట్ లో ఏం కేటాయించలేదు. హైదరాబాద్ అభివృద్ధికి కూడా నిధులు ఇవ్వలేదు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుకునేందుకే ఐటీఐఆర్ ను కూడా రద్దు చేశారు. సంక్షేమ రంగానికి నిధులు ఇవ్వలేదు. ఆహార భద్రతకు తూట్లు పొడిచారు. తెలంగాణ రాష్ట్ర సంస్థ చేసిన తీర్మానాన్ని కూడా కేంద్రం పక్కకు పెట్టింది. పునర్వ్యవస్థీకరణ 2014 చట్టంలో ఇచ్చినటువంటి పెండింగ్ హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్టు ఊతే లేదు. మొత్తానికి ఇది ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు, బీహారు, ఢిల్లీ ఎన్నికల జరిగే రాష్ట్రాలకు మేలు చేసే విధంగానే బడ్జెట్ ఉంది. మొత్తానికి తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు, బీజేపీ ఎంపీలు గెలిచినా 2 కేంద్ర మంత్రులు ఉన్నా కానీ తెలంగాణకు నిధులు తీసుకురావడంలో అలసత్వం ప్రదర్శించారు. కాబట్టి తెలంగాణకు కేటాయింపులు పెద్దగా జరగలేదు. తెలంగాణకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నష్టం చేసింది, తీరని అన్యాయం చేసింది తెలంగాణకు అనేది కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇదంతా కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పడానికి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్ వద్ద పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కాంగ్రెస్ చేపట్టింది. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.